ఎంన్యూస్ కి స్వాగతం. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పట్టణంలో ఉన్న ప్రజా సమస్యలపై మాత్రమే ఈ సమావేశంలో చర్చించారు. నాకేమీ ఎక్కడ దోమలు లేనట్టు కనపడలేదు. మొత్తం ఇళ్లలో కూడా విపరీతమైన దోమలు. ఏసీలు ఉంటే దోమలు ఉండవు, అలాంటిది ఏసీలో కూడా దోమలు. కొన్ని దోమ కుట్టేసి వదిలేయట్లేదు, పుళ్ళు పడిపోతున్నాయి అక్కడ. అంటే దాన్ని ఎక్కడైతే కుట్టిందో గోకి కొద్ది బాగుంటుందని చెప్పి ఇంకా గోకుతున్నాం. గోకులు పుళ్ళు ఆడిపోతున్నాయి కాదు. ఇదొకటి, ఈ కాళ్ళ దగ్గర ఒకటి. ఎందుకంటే ఇది కొత్త ఇలాంటి ఇంకోటి మచ్చడం. అంటే నేను ఇంతకాలంలో ఎప్పుడు చూడలేదు. మరి ఏంటో ఈ విచిత్రం. ఈసారి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. రెండో కమిషనర్ గారు ప్రతి వార్డులో తిరుగుతున్నట్టు చూస్తున్నాను. ఆ వార్డులో తిరిగినప్పుడు మరి కమిషనర్ గారు కౌన్సిలర్ పవర్ ఉంటున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఆర్పీ నుంచి పెట్టి మీటింగ్ వేసి ఆయన రోజులు చూస్తున్నారు. చాలా బాగుంది. ఆ వార్డు కౌన్సిలర్ కూడా కేకేసి ఇంటిమేషన్ ఇచ్చి వాహనం కూడా ఆయనతో పాటు తిప్పితే కొంచెం తెలుస్తుంది. అదొకటి చేయమని కోరుతున్నాం మీ ద్వారా. ఈ దోమలు మాత్రం వెంటనే దీనికి ఏం చేయాలన్నా చూసుకోండి. ఏదో మనం మొదలు కొట్టేసి వదిలేసాం అన్నట్టు ఉంది, కానీ ఎక్కడ నిర్మూలన అవ్వలేదు. చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ మన ఏరియాలో ఏమంటే లోతట్టు ప్రాంతాల్లో ఇంకా చివరున్నారు దాంట్లో ఎలా ఉంటాయో నాకు అర్థం అవుతుంది. ఇది తక్షణం దీనికి చర్య తీసుకోమని కోరుతున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.